హాయ్ అవరు నేను మీ మోహన్మూర్తి ర్యాపని. మరి మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటున్నారా? ఓపెన్ ప్లాట్లపై ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటున్నారా? మరి ఏ హైవేకి పెట్టాలనుకుంటున్నారు? ప్రతి ఒక్క హైవే వ్యక్తి ఎక్కడ ఏ ప్రాంతం వల్ల అయినా కూడా ఒక హైవేలో ఇన్వెస్ట్మెంట్ పెడతారు. ఆ ప్రాంతం ఏమిటి అంటే నేను చెప్పడం కాదు, గూగుల్లో సెర్చ్ చేయండి, మరి మీకే తెలుస్తుంది. హై గ్రోతింగ్ పెరిగే హైవే ఏదైనా ఉందంటే దట్ ఈస్ బెంగళూరు హైవే NH44. మరి ఈ హైవేకి ఉన్న కారిడార్స్ ఏంటంటే మనకి ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి, అదేవిధంగా లాజిస్టిక్ హబ్స్ ఉన్నాయి, అదేవిధంగా మనకు పిఎన్జి కంపెనీ, నాట్కో కంపెనీ, అదేవిధంగా షేజ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, అదేవిధంగా వెరీ నియర్ టు మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, వెరీ నియర్ టు మనకు NRC కంపెనీ, ఓకే, వెరీ నియర్ టు షాదీనగర్ టౌన్షిప్. మరి అతి వేగంగా ఎక్స్పాన్షన్ అవుతున్న సిటీ ఏదైనా ఉందంటే హైదరాబాద్కు అది షాదీనగర్. మరి ఇది కాశీ నుంచి కన్యాకుమారి, కన్యాకుమారి నుంచి కాశీకి ఉన్న అతిపెద్ద నేషనల్ హైవే. ఇది ఇప్పుడు 6 లైన్ నుంచి 12 లైన్కి వెళ్ళిపోతుంది. నేను చెప్పడం కాదు, మరి కేంద్ర మంత్రి అయిన నితిన్ గడ్కరీ గారే అనౌన్స్మెంట్ చేశారు, అందరు పేపర్లు టీవీలో చూశారు. మరి ఈ హైవేకు ఉన్న ప్రాజెక్ట్ ఎందుకు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా? మరి ఈ హైవేకు మరి ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. నేను ఇంతకుముందు చెప్పిన ప్రాజెక్ట్ అన్న నేషనల్ హైవే అప్రోచ్ అయిన సైట్ మనది. మారుతి స్టార్ సిటీ అండ్ స్టార్ సిటీ అని 2 వెంచర్స్ అండి. NRSకు ఆపోజిట్ ఒకటి ఉంది, ప్లస్ NRS వాటర్ స్కాన్కు ఉన్న సైట్ అండి. మరి ఇది హై క్వాలిటీ డెవలప్మెంట్ ఉన్న సైటు. మరి డెవలప్మెంట్గా మారిపోయారే మా శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్. మీరు ఎవరైనా చూడండి మా సైట్ ఎలా ఉంటాయంటే చుట్టూ కాంపౌండ్ హాల్ ప్లస్ విత్ సోలార్ ఫించింగ్, అదేవిధంగా ఆర్చ్, అదేవిధంగా CC రోడ్, ప్లాంటేషన్, పార్క్ జోన్, అదేవిధంగా క్లబ్ హౌస్ మా పార్కులో ఉండి చేస్తున్నా అండి. మరి చుట్టూ సరౌండింగ్ మా యొక్క సైట్ నుండి చూడొచ్చు. మరి హైలైట్ కూడా హై ప్రీమియం విల్లా ఫ్లాట్స్ అండి. మరి మీరు ఎవరు ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్ గ్రోతింగ్ బాగా పెరగాలంటే మరి బెంగళూరు హైవేకు ఆనుకొని జస్ట్ 600 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న సైటు, NRSకు మరి గేట్కు ఆనుకొని ప్లస్ టౌన్షిప్కు వాళ్ళ క్వార్టర్స్కు ఆనుకున్న సైటు, మరి షాదీనగర్కి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్న సైటు. మరి చుట్టూ సరౌండింగ్ వచ్చేసి మరి హై గ్రోతింగ్ క్యాడర్స్ ఉన్నాయండి. మనకు హైదరాబాద్ స్టార్ట్ చేసే మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, అదేవిధంగా మనకు చిరంజీవి స్వామి ఆశ్రమం కావచ్చు, అదేవిధంగా మనకు 1800 ఎకరాల్లో మనకు మెడిటేషన్ సెంటర్ కావచ్చు, అదేవిధంగా మన ఉమెన్స్ క్రికెట్ స్టేడియం కావచ్చు, అదేవిధంగా మనకు జాన్సన్ PNG కంపెనీ, నాట్కో, హెటిరో, ఎల్వి హై రీసెర్చ్ సెంటర్ కావచ్చు, అదేవిధంగా అప్కమింగ్ చాలా ఉన్నాయండి. మరి ఈ అన్నిటిని బేస్ చేసుకుని హైవేకి ఇన్వెస్ట్మెంట్ అయితే ఫ్యూచర్ బాగా గ్రోతింగ్ ఉన్న హైవే కాబట్టి మరి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే మరి కాంటాక్ట్ చేయండి. నా నెంబర్ మీరు ఇస్తాను, డిస్ప్లే చేస్తాను. అదేవిధంగా సైట్ విజిట్ చేయండి, ఫ్యామిలీతో రండి, మా సైట్ విజిట్ చేయండి, మంచి నిర్ణయం తీసుకోండి. ఫ్యూచర్ మీ భావితరాలకు పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయండి. ఓకే, మంచి ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మోహన్మూర్తి ర్యాపని. థ్యాంక్ యూ.